మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ ఖర్చు మళ్లీ భారీగా పెరిగింది. ఇప్పటికే వేల కోట్ల రూపాయల వ్యయంతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుకు కూటమి సర్కార్ తాజాగా మరో 547 కోట్లను మంజూరు చేసింది. దీంతో మొత్తం నిర్మాణ వ్యయం 2000 కోట్ల మార్కును దాటింది. చదరపు అడుగుకు దాదాపు 10,000 రూపాయల ఖర్చు వస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గతంలో 173 కోట్లతో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనం పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. స్క్వేర్ ఫీట్ కు దాదాపు 10,000 రూపాయలు, నిర్మాణ వ్యయం 2,000 కోట్లకు పైగా. అయినా ఖర్చు పెరుగుతూనే ఉంది. ఏపీ రాజధానిలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఎఫ్ బ్లాక్ లో నిర్మిస్తున్న హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం ఖర్చు రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో రూఫ్ టాప్ ఎలివేషన్ కోసం ప్రీకాస్ట్ పిన్స్ నిర్మాణం, ఆ భవనం వెలుపల పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్, అంతర్గత రోడ్డు, సబ్ స్టేషన్, వాటర్ బాడీస్ వంటి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం మరో 547 కోట్లను మంజూరు చేసింది. ఈ పనులను డిజైన్, బిల్డ్ లంసం విధానంలో టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఏజీఐసీఎల్ కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణ వ్యయం 2027.76 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం 9,978 రూపాయలకు చేరింది. హైకోర్టు శాశ్వత భవనాన్ని ఏజీసీలో ఎఫ్ బ్లాక్ లో 42.36 ఎకరాల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 7 అంతస్తుల్లో 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణ డిజైన్ ను పోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ రూపొందించింది. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు 752.06 కోట్ల అంచనా వ్యయంతో లంసం విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి మరో 3 ఏళ్లు భవనాన్ని నిర్మించాలన్న షరతుతో గతేడాది మార్చి 1న సిఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.52% అధిక ధరకు అంటే 786.05 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో 138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్లో సిఆర్డీఏ పేర్కొంది. అంటే హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ 924.69 కోట్లన్నమాట. ఇక ఈ భవనానికి హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, సీసీటీవీ, ఫైర్ అలారంతో కూడిన భద్రతా వ్యవస్థ పనులు చేపట్టడానికి మరో 556 కోట్లను మంజూరు చేస్తూ ఫిబ్రవరి 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు హైకోర్టు శాశ్వత భవనం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టేందుకు 547.07 కోట్లు మంజూరు చేసింది. దాంతో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ వ్యయం 2027.76 కోట్లకు చేరుకుంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 9,31,078 చదరపు అడుగులో 800 కోట్ల వ్యయంతో అదనపు భవనం నిర్మిస్తున్నారు. అంటే సుప్రీంకోర్టు కొత్త భవనం కంటే 11,01,152.75 చదరపు అడుగులు ఎక్కువ నిర్మిత ప్రాంతంతో హైకోర్టు నిర్మిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీంకోర్టు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల కేసులు సుప్రీంకోర్టులో విచారణకు వస్తాయి. అమరావతిలో ఇప్పటికే 173 కోట్లతో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 2017-18లో ప్రభుత్వం నిర్మించింది. కొత్త భవనం పూర్తయితే తాత్కాలిక భవనం కోసం చేసిన వ్యయం 173 కోట్లు వృధా అవనుంది. రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను చదరపు అడుగు 3,350 రూపాయల చొప్పున 201 కోట్లకు షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. కానీ వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం 1,151 కోట్లకు చేరుకుంది. అంటే చదరపు అడుగుకు 19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఇప్పుడు హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయంతో ఇంకెంతకు చేరుతుందో ఊహించుకోవచ్చునని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లో 5 స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్ తో భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 4,000 నుంచి 4,500కు మించదని గుర్తు చేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తెచ్చిన నిధులతో చేపట్టిన భవనాల నిర్మాణంలో దుబారా చేస్తూ కమిషన్లు వసూలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.